గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ప్రత్యేకించి మీనరాశి వారికి 2024 నుండి 2025 వరకు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, అంటే వారి హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఎదురుకానున్నాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు బారిన పడతారు, వారికి వచ్చే అనారోగ్య సమస్యలు అనేవి ఏ గ్రహం యొక్క అననుకూల స్థితి వల్ల వచ్చాయి, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చాలా తక్కువ టైంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మీనరాశిలో జన్మించిన వారి ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు. ఒక రకంగా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకటి తగ్గితే ఇంకొక సమస్య అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. అంటే ఒక సమస్య నయమంగానే ఇంకొక ఆరోగ్య సమస్య వచ్చి మిమ్మల్ని పీడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రం మీకు ఆర్థిక పరంగా, విద్యార్థులకు ఎన్ని అనుకూలించినా సరే ఆరోగ్యపరంగా మాత్రం మీకు మంచిది కాదు. ఎందుకంటే కంటికి సంబంధించిన సమస్యలు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, మడమ నొప్పి కానీ, శారీరక గాయం అవ్వటం కానీ, కాళ్ళు బెనకటం లాంటి సమస్యలతో ఈ మీనరాశి వారు బాధపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీనరాశి వారికి ఈ సమయంలో కంట్లో నీరు వల్ల కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ నుండి మే నెల మధ్య కాలంలో మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. రాహు యొక్క ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి అనేది మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే మీరు బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మీనరాశిలో జన్మించిన వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, పరిశుభ్రంగా ఉండండి. అలాగే డ్రైవింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి, సురక్షితంగా డ్రైవ్ చేయండి. శని భగవానుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కూడా మీకు ఆరోగ్యానికి అంతగా అనుకూలించదు. అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరంలో నిద్ర చాలా అవసరం. పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవటం మాత్రమే కాదు, కంటి నిండా నిద్ర కూడా ఉండాలి. అలాగే మనస్సును స్థిరంగా ఉంచుకోవటానికి మీరు 2024 సంవత్సరంలో అలవాటు ఉన్నా లేకపోయినా సరే మెడిటేషన్ చేయటం కానీ, యోగా వంటివి చేస్తే కొంత ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకున్నట్లుగా ఉంటుంది. 2024 సంవత్సరం మే, జూన్ ఈ 2 మాసాలలో, ఈ 2 నెలల్లో మీకు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ జనవరి, మార్చ్, నవంబర్ ఈ 3 మాసాలలో మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 3 మాసాలలో మీనరాశి వారు అనారోగ్య పాలవుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటాయి. ఎందుకు ఇన్నిసార్లు నొక్కి చెప్తున్నాను అంటే, మీ రాశిలోనే రాహు ఉన్నాడు. రాహువు ఛాయాగ్రహం, దాంతోపాటు శని భగవానుడేమో కుంభరాశిలో ఉన్నాడు. ఈ పొజిషన్స్ అనేవి మీకు హెల్త్ పరంగా అసలు మంచిది కాదు. ఒక రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి అంటే 2024 సంవత్సరంలో మీనరాశి వారు ఆరోగ్యం పట్ల చూపించే అజాగ్రత్త అనేది చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు. అంటే డబ్బు ఖర్చు అవుతుంది అని దాని అర్థం. కాబట్టి 2024 సంవత్సరంలో మీకు ఆర్థికంగా బాగుంటుంది, గతం కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. కానీ ముఖ్యమైన ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది. డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం అలా కాదు అని గుర్తుంచుకోండి. ఎక్కువగా ఒత్తిడిని తీసుకోకండి. పని విషయంలో స్ట్రెస్కి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీనరాశి వారికి ఆరోగ్యపరంగా అయితే కొంచెం ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకోవాలండి. 100%కి 45% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఎందువలన అనుకోవచ్చు, ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థానం అనేది మారనుంది. గురువు ఎవరు? ఈ మీనరాశి వారికి అధిపతి, మీ రాశ్యాధిపతి. దానివల్ల మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో
అప్పుడు మీకు రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినా, ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చినా సరే అన్నిటి నుండి బయటపడగలుగుతారు. అవేమీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. కానీ గురువు ఎప్పుడైతే అననుకూలంగా ఉంటాడో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా మీరు తట్టుకోలేకపోతారు. రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. చిన్న విషయానికే బాధపడిపోతారు. ఈ సంవత్సరంలో గురువు యొక్క దృష్టి అనేది 11వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యల బారిన పడినప్పటికీ కూడా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా వాటి నుండి తొందరగా బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క గోచారం చూసుకున్నట్లయితే 12వ ఇంట్లో ఉంటాడు. కుంభరాశిలోనే సంవత్సరం చివరి వరకు కూడా ఉంటాడు. మెయిన్గా మీకు శని భగవానుడి యొక్క స్థానం అనేది అనుకూలంగా లేదండి. దానివల్లే 100%కి 45% మాత్రమే అనుకూలంగా ఉంటుందని, 55% ప్రతికూలంగా ఉంటుంది అని చెప్పాను. ఎందుకు? శని భగవానుడి యొక్క దృష్టి అనేది 2వ ఇంటిపైన, 6వ ఇంటిపైన, 9వ ఇంటిపైన ఉంటుంది. కావున ఏమవుతుందంటే తరచుగా ఆరోగ్య సమస్యల బారిన పడటం, ముఖ్యంగా దంతాలకు సంబంధించిన సమస్యలు, దంతాలు పుచ్చిపోవటం కానీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఎక్కువగా జలుబు చేయటం, మూత్రానికి సంబంధించిన సమస్యలు, ఇటువంటి వాటితో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకలు, వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడతారు. అలాగే సరైన పొజిషన్లో పడుకోకపోవటం వల్ల నరాలు పట్టేయటం కానీ, బ్యాక్ బోన్ పట్టేయటం కానీ, ఎముకల నొప్పి రావటం కానీ, ఒక చేతి మీద పడుకోవటం కానీ, ఇలాంటి వాటి వల్ల నొప్పులతో బాధపడతారు. 12వ ఇంట్లో శని భగవానుడి యొక్క ప్రభావం కారణంగా మీనరాశిలో జన్మించిన కొంతమంది ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రులకు వెళ్ళవలసిన సందర్భాలు కూడా ఎదురవుతాయండి. ఆరోగ్య విషయంలో మాత్రం మీనరాశి వారు ప్రత్యేక జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం నేను చెప్పట్లేదండి. ఇక్కడ మీరే చూసుకోవచ్చు. శని భగవానుడి యొక్క స్థానం అనేది మీకు అనుకూలంగా లేదు. శని భగవానుడు ఎప్పుడైతే అనుకూలంగా ఉండడో అనేక సమస్యల బారిన పడేలాగా చేస్తాడు. మీకు ప్రత్యేకించి శని గురించి చెప్పవలసిన అవసరం లేదు. శని భగవానుడు మనలో ఉన్న లోపాలను సరిచేసే గ్రహం. మన కర్మ ఫలితాలను అందిస్తాడు. మనలో ఉండే బద్ధకం కానీ, ఆహారం తీసుకోకపోయే గుణం కానీ, సరైన వ్యాయామాలు చేయకుండా ఆరోగ్య సమస్యలను తెచ్చుకునేలాగా చేస్తాడు. కాబట్టి ఆరోగ్య విషయంలోనూ, ఆహార విషయంలోనూ ఈ మీనరాశి వారు సరైన జాగ్రత్తలు కనుక ఇప్పటి నుండే తీసుకున్నట్లయితే చాలా మట్టుకు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సరైన సమయానికే భోజనం చేయండి. సరైన సమయానికే నిద్రపోండి. శని భగవానుడితో పాటు రాహు గోచారం కనుక చూసుకున్నట్లయితే రాహు ఈ సంవత్సరం అంతా కూడా ఒకే పొజిషన్లోనే ఉంటాడండి. 1వ ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి మెడకు సంబంధించిన సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు, సరైన పొజిషన్లో పడుకోకపోవటం వల్ల తల పట్టేసే అవకాశాలు, మెడ పట్టేసే అవకాశాలు, మెడలో ఉండే నరాల నొప్పులు వచ్చే అవకాశాలు, గ్యాస్ట్రిక్కి సంబంధించిన సమస్యలు, ఇటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని యొక్క పొజిషన్ బాగోలేదు కాబట్టి మీరు కాస్త బద్ధకంగా ప్రవర్తిస్తారు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయరు, అంటే శారీరక వ్యాయామాలు చేయరు. దానివల్ల మలబద్ధకం రావటం కానీ, షుగర్ వచ్చే అవకాశాలు, ఇలాంటి వాటితో బాధపడతారండి. కాబట్టి ముందు నుంచే రాహు యొక్క పొజిషన్ మీకు బాగోలేదు, శని భగవానుడి యొక్క పొజిషన్ బాగోలేదు. ఈ సంవత్సరం కొంతకాలం బృహస్పతి యొక్క పొజిషన్ కూడా మీకు బాగోలేదు. కేవలం ఈ 3 గ్రహాలు అనేవి ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. వృత్తి వ్యాపారాలపైన పెద్దగా ప్రభావం చూపనప్పటికీ కూడా ఆరోగ్య విషయం పైన మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కాబట్టి అశ్రద్ధ మాత్రం చేయకండి మీనరాశివారు. పడుకునేటప్పుడు సరైన పొజిషన్లో పడుకోండి. ఎలా పడితే అలా పడుకుంటే మెడ పట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఎందువలన అంటే రాహు యొక్క ప్రభావం వల్ల. శని భగవానుడి యొక్క ప్రభావం వల్లేమో సరిగ్గా వ్యాయామం చేయరు, చాలా బద్ధకంగా ఉంటారు, ఆరోగ్యం పైన అసలు శ్రద్ధే చూపరు. ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడే అంతవరకు చాలా నిర్లక్షణగా ఉంటారు. ఎందువలన? శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల.
గురువు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఇంతకుముందు ఎంత ఫీవర్ వచ్చినా తట్టుకునే మీరు గురువు కనుక అనుకూలంగా లేకపోతే చిన్న జ్వరానికే డీలా పడిపోతారు. కాబట్టి ఈ గ్రహ ఫలితాలను బట్టి చూస్తే మీకు కేవలం 45% మాత్రమే హెల్త్ విషయంలో అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన 55% ప్రతికూలంగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడ పట్టేసే అవకాశాలు ఉంటాయి. తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. శారీరక వ్యాయామం లేకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్మోన్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2024 సంవత్సరంలో మీనరాశి వారు ఏ విషయాన్ని నిర్లక్ష్యణ చేసినా పర్వాలేదు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యణ చేయవద్దు. ఎందుకంటే హాస్పిటల్కు పదే పదే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే ప్రాణాంతక వ్యాధులైతే రావు, కానీ మనశ్శాంతి ఉండదండి. ఆరోగ్యం బాగోలేక మనశ్శాంతి ఉండదు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా పోల్చుకున్నట్లయితే మిగిలినవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. మెయిన్గా మీకు డ్రాబ్యాక్ ఏంటంటే 2024 సంవత్సరంలో హెల్త్ విషయంలో మాత్రమే. మీ బాడీ మీకు సహకరించదు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, పెద్ద పెద్ద సమస్యల నుండి బయటపడగలుగుతారు.